కార్యాలయం దగ్ధమైంది. కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తగలబడిపోయినాయి. దుర్మార్గులు ఇష్టానుసారంగా తగలబెట్టారు. ఇక్కడ పేద ప్రజల భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయి. వాటికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అది ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టాం. ఎవరినైనా సరే తాట తేల్చాం. ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎంఆర్ఓ కార్యాలయాలు ఉంటాయి కదా, కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా. ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది, ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, లేకపోతే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక్క చోటే కాదు, సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని. సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. సీసీఎల్ఏలో కూడా వదిలేసాయి, ఆన్లైన్లో ఉంటాయి. బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్, నీకేం కావాలన్నా డాక్యుమెంట్స్. మిగతాది కదా దేవుడు ఎరుగు. మరి ఏం జరిగిందని దానికి ఏదో ఘటన ఏదో జరిగింది, ఆడియో ఎందుకు కాలిందో దేవునికి ఎరక. దానికి ఏదో చిత్రీకరించి దానికి ఏదో ప్లాన్ చేసినట్టుగా దానికి అభూత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాడు చూడడానికి.